హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్ అన్నింటిపైన కూడా మోడల్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా చూడడం జరుగుతుంది. అదే వరుస క్రమంలో ఈరోజు మనము మోడల్ పేపర్ 6ని ఈ క్లాస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో క్లాస్లోకి వెళ్దాం. అధిక కరెన్సీని జారీ చేయడాన్ని ద్రవ్యోల్బలంగా వర్ణించినటువంటి వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, హట్రే అనేటువంటి ఒక ఆర్థికవేత్త. నెక్స్ట్ వన్, 2018-19 ఆర్థిక సంవత్సరంలో అధిక ద్రవ్యోల్బలం నమోదు కావడానికి క్రింది ఏ అంశాలను కారణాలుగా భావించవచ్చును? ఆన్సర్ ఆప్షన్ 4, ABCD అన్నీ కూడా ఏంటవి? చలామణిలో ఉన్న ద్రవ్యము పెరుగుదల, చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షీణత, అధిక కనీస మద్దతు ధరలు, ఇవన్నీ కూడా దేనికి కారణాలు? ద్రవ్యోల్బలము ఎక్కువ నమోదు కావడానికి గల కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సప్లై వైపు ధరలను ప్రభావితం చేసే అంశాల్లో లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, లోటు ద్రవ్య విధానము అనేది లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరంలో భారత్లో అధిక ద్రవ్యోల్బణం నమోదు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, 1991 మరియు 92 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదు కావడము జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కోర్ ఇన్ఫ్లేషన్లో భాగం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ఆహారము మరియు ఇంధనము. నెక్స్ట్ వన్, క్రింది ఏ ప్రణాళికలో సాధారణ ధరల స్థాయి సగటు వృద్ధి తక్కువగా నమోదైంది? ఆన్సర్ ఆప్షన్ 1, మొదటి ప్రణాళిక కాలంలో. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రభుత్వ వ్యయం పెరుగుదలకు కారణం కానిటువంటి అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, వ్యవసాయము మరియు అనుబంధాలపై పెట్టుబడి. నెక్స్ట్ వన్, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం ద్రవ్య సప్లైను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2, ద్రవ్య సప్లై పెరుగుదల. ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ వన్, ద్రవ్యోల్బణం తిరోగమనం రెండు కలిసి సంభవించే పరిస్థితిని ఏ విధంగా వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1, స్టాగ్ఫ్లేషన్ అనే పేరుతో పిలుస్తారు. ద్రవ్యోల్బణం మరియు తిరోగమనం రెండు కూడా ఒకేసారి సంభవించేటువంటి పరిస్థితిని. నెక్స్ట్ వన్, టోకు ధరల సూచిని కొలవడానికి క్రింది వాటిలో దేనిని ఆధార సంవత్సరంగా తీసుకుంటున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా. ఆన్సర్ ఆప్షన్ 3, 2011 మరియు 12 ఆర్థిక సంవత్సరాన్ని టోకు ధరల సూచిని కొలవడానికి ఉపయోగిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో చాలాసార్లు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ద్రవ్యోల్బణానికి కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, ద్రవ్య సప్లై పెరుగుదలతో పాటు ఉత్పత్తి అదే స్థాయిలో పెరగకపోవడము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కేంద్ర బ్యాంక్ రెపో రేటును పెంచడం వల్ల ఏర్పడే పరిణామం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, పై1. ఏంటది? వాణిజ్య బ్యాంకుల రుణ మంజూరు తగ్గుతుంది, ద్రవ్య సప్లై తగ్గుతుంది, ధరలు నియంత్రించబడతాయి అనేవి అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం కొనుగోలును ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కేంద్ర బ్యాంకు తన ద్రవ్య విధానంలో భాగంగా క్రింది వాటిలో ఏ విధానాన్ని అనుసరించదు? ఆన్సర్ ఆప్షన్ 3, బ్యాంక్ రేటును తగ్గించడం అనేది అనుసరించదు ఫ్రెండ్స్. మరి వేటిని అనుసరిస్తుంది? రెపో రేటును పెంచుతుంది, నగదు నిల్వల నిష్పత్తి పెంచుతుంది, ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్లో విక్రయించడము, ఇవన్నీ కూడా చేస్తుంది ఫ్రెండ్స్. దేనికోసము? ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో
పరిమాణాత్మక నియంత్రణ సాధనము కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పరపతి రేషనింగ్. నెక్స్ట్ వన్, ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి ప్రభుత్వము అవలంబించే కోశ విధానంలో సరికానటువంటి అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రత్యక్ష పన్నులను తగ్గించడము. నెక్స్ట్ వన్, రివర్స్ రెపో రేట్ సాధనాన్ని కేంద్ర బ్యాంక్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 3 1996వ ఆర్థిక సంవత్సరంలో. నెక్స్ట్ వన్, సంపూర్ణ ఉద్యోగిత తర్వాత ఏర్పడే ధరల పెరుగుదలను నిజ ద్రవ్యోల్బణంగా నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జేఎం కీన్స్. నెక్స్ట్ వన్, వస్తు సప్లైలో తగ్గుదలకు క్రింది వాటిలో కారణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రభుత్వ వ్యయం పెరుగుదల. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కీన్స్ ప్రచురించిన గ్రంథము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 హౌ టు పే ఫర్ ది వార్. హౌ టు పే ఫర్ ది వార్. నెక్స్ట్ వన్, భారత్లో జీరో బేస్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రిగా ఎవరున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1 విపి సింగ్. నెక్స్ట్ వన్, సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను ఏ సంవత్సరంలో వేరు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 1924. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ద్రవ్యోల్బణ కాలంలో ధరల పెరుగుదలతో పాటు ఆస్తుల విలువ కూడా పెరుగుతుందని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 పీగు అనేటువంటి ఆర్థికవేత్త. నెక్స్ట్ వన్, ఒక ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉండాలంటే క్రింది ఏ ద్రవ్యోల్బణాన్ని నిర్వహించాలి? ఆన్సర్ ఆప్షన్ 2 పాకుతున్న ద్రవ్యోల్బణం. అంటే నెమ్మదిగా వెళ్తున్నటువంటి ద్రవ్యోల్బణం, అంటే ఒక స్థిరత్వంతో కూడుకున్నటువంటి ద్రవ్యోల్బణాన్ని మాత్రమే నిర్వహించాలి. నెక్స్ట్ వన్, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో క్రింది ఏ పరిణామము సంభవిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ద్రవ్య విలువ పెరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి విలువ పెరుగుతుంది అని మనం చెప్పుకుంటాం కదా, వార్తలో వస్తున్నటువంటి అంశము. సో ద్రవ్యోల్బణం పెరుగుతున్న కొద్దీ రూపాయి విలువ క్షీణిస్తుంది. అంటే విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో మనము ఎక్కువ మొత్తంలో పే చేయాల్సిన సందర్భం ఏర్పడుతుంది ఫ్రెండ్స్. దానివల్ల ప్రభుత్వ ఖజానాకి భారీ లోటు ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, కొన్ని రంగాల్లో ధరల పెరుగుదల అధికంగా మరికొన్ని రంగాల్లో తక్కువగా ఉండటాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 రాచెట్ ద్రవ్యోల్బణం. నెక్స్ట్, ఇటీవల కాలంలో హైపర్ ఇన్ఫ్లేషన్ను ఎదుర్కొంటున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 టర్కీ. నెక్స్ట్ వన్, లాభాల కోసం ధరలను పెంచడాన్ని ఎలా వ్యవహరిస్తాం? ఆన్సర్ ఆప్షన్ 2 మార్కప్ ప్రైస్. మార్కప్ ప్రైస్. నెక్స్ట్ వన్, ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక లోపాల కారణంగా ధరలు పెరగడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యవస్థాపూర్వక ద్రవ్యోల్బణం. నెక్స్ట్ వన్, ఫిలిప్స్ రేఖ క్రింది వాటిలో దేని మధ్య సంబంధాన్ని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ద్రవ్యోల్బణం నిరుద్యోగము. ఫిలిప్స్ రేఖ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగిత రేఖలను తెలుపుతుంది ఫ్రెండ్స్. ఇది వాటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంది అని. నెక్స్ట్ వన్, అధిక ద్రవ్యోల్బణం కారణంగా సంభవించే పరిణామము ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ABD ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. నెక్స్ట్, అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. నెక్స్ట్, చెల్లింపుల శేషంపై ప్రతికూల ప్రభావం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, క్రింది ఏ కమిటీ సిఫారసులపై ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి నగదు నిల్వల నిష్పత్తి SLR పై ఆధారపడి తగ్గిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 నరసింహం కమిటీ. నెక్స్ట్, క్రింది వారిలో ద్రవ్యోల్బణ కాలంలో లాభపడని వర్గము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 రుణదాతలు అనేటువంటి వ్యక్తులు లాభపడరు.
నెక్స్ట్ వన్, ధరల పెరుగుదల సంవత్సరానికి 100% కంటే ఎక్కువగా ఉన్న స్థితిని ఏ విధంగా భావిస్తాము? ఆన్సర్ ఆప్షన్ 1, అతి ద్రవ్యోల్బణం అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, ప్రభుత్వం ధరల పెరుగుదలను నియంత్రించడాన్ని ఏ విధంగా వ్యవహరిస్తాం? ఆన్సర్ ఆప్షన్ 3, అణచివేయబడిన ద్రవ్యోల్బణం. నెక్స్ట్ వన్, ప్రతి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ చేపట్టే చర్యలో సరికాని అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, రెపో రేట్ పెంచుతుంది. ఇది సరైన అంశము కాదు. మరి ఏంటి కరెక్ట్? నగదు నిల్వల నిష్పత్తి తగ్గిస్తుంది, ఎస్ఎల్ఆర్ను తగ్గిస్తుంది, నెక్స్ట్ బ్యాంక్ రేట్ను తగ్గిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో క్రింది ఏ వర్గం నష్టపోతుంది? ఆన్సర్ ఆప్షన్ 1, రుణ గ్రహీతలు. నెక్స్ట్ వన్, వేతన ప్రేరిత ద్రవ్యోల్బణం నూతన ద్రవ్యోల్బణంగా క్రింది వాటిలో దేన్ని భావిస్తాం? ఆన్సర్ ఆప్షన్ 2, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంగా దీన్ని వ్యవహరిస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇంతతో మనము భారత ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన మోడల్ పేపర్ 6ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. సో ఎవరు కూడా మిస్ చేయద్దు ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా నా వీడియోస్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్స్ అనేవి పొందుతారు. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో అనేక సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్లాసెస్ చాలా డెప్త్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, గమనించండి. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.